నమస్తే అందరికీ. మనం ఈరోజు ఈపీఎఫ్ నుండి వచ్చిన మరొక కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఆ అప్డేట్ ఏంటంటే డీలింక్. ఈ అప్డేట్ గురించి చాలామందికి చాలా డౌట్లు అయితే వస్తున్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు వచ్చిన డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్దాం. ముందుగా మెంబర్ లాగిన్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సర్వీస్ హిస్టరీ అనే మనకు కనిపిస్తుంది. ఈ సర్వీస్ హిస్టరీని క్లిక్ చేస్తే మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో అదేవిధంగా ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నామో కనిపిస్తుంది. ఇక్కడ చివరిగా చూసినట్లయితే మనకు కొత్తగా డీలింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డీలింక్ అనేది ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ మధ్యకాలంలో చాలా ఫేక్ కంపెనీలు మన యూఏఎన్ నెంబర్తో కొత్తగా మనకు తెలియకుండా మెంబర్ ఐడీలు క్రియేట్ చేసి తర్వాత వాళ్ళకి కాల్ చేసి మీకు పిఎఫ్ విత్డ్రా కావాలంటే అడిగిన అమౌంట్ పంపితే ఓకే చేస్తాం, లేదంటే లేదు అని బెదిరించడం జరుగుతుంది. ఇటువంటి చాలా కంప్లైంట్స్ ఈపీఎఫ్ వారికి వెళ్ళడం వల్ల వాళ్ళు కొత్తగా ఈ డీలింక్ అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఈ డీలింక్ అనే ఆప్షన్ కేవలం ఇటువంటి ఫేక్ మెంబర్ ఐడీలు డిలీట్ చేయడానికి మాత్రమే తీసుకురావడం జరిగింది. మీకు ఇక్కడ ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది. అదేంటంటే ఒక మెంబర్ ఐడి తప్ప అన్ని మెంబర్ ఐడీలకి డీలింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అని. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మనం మొదటిసారి ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మనకు పిఎఫ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి యూఏఎన్ నెంబర్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవి మన ప్రమేయం లేకుండా క్రియేట్ చేయరు కాబట్టి ఆ మెంబర్ ఐడి దగ్గర డీలింక్ అనే ఆప్షన్ ఇవ్వడం లేదు. అదేవిధంగా మిగిలిన మెంబర్ ఐడీలకి డీలింక్ అనే ఆప్షన్ రావడానికి కారణం మనం ఏ కంపెనీలో వర్క్ చేసామని ఈపీఎఫ్ వారికి తెలియదు కాబట్టి మిగిలిన అన్ని కంపెనీలకి డీలింక్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మెంబర్ ఐడీలని డీలింక్ చేయడానికి ట్రై చేయొద్దు. మీరు ట్రై చేసిన అవి డీలింక్ అవ్వవు, ఎందుకంటే అవి కేవలం ఫేక్ మెంబర్ ఐడీలని డీలింక్ చేయడానికి మాత్రమే తీసుకురావడం జరిగిందని గమనించాలి. ఇప్పుడు ఈ డీలింక్ అనే ఆప్షన్ ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డీలింక్ దిస్ మెంబర్ ఐడి అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. రీజన్ ఫర్ డీలింక్ అని పక్కన ప్లీజ్ సెలెక్ట్ అన్ ఆప్షన్ అని ఒక బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఏఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. అంటే మన ప్రమేయం లేకుండా వాళ్ళు మనకి అకౌంట్ క్రియేట్ చేశారు అని. అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్. నాకు ఆఫర్ చేశారు కానీ నేను ఆ కంపెనీలో జాయిన్ అవ్వలేదు. ప్రస్తుతానికైతే ఈ రెండు ఆప్షన్లు మాత్రమే మనకి పెట్టుకుని మనం ఏ కంపెనీలో అయితే డీలింగ్ చేయాలనుకుంటున్నామో అవి చేసుకునే ఆప్షన్ కల్పించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. ఈ రెండు కంపెనీలు అనేది ఎప్పుడైతే ఫేక్ కంపెనీలు అనేవి ఉంటావో వాటిలో వాళ్ళు అమౌంట్ క్రెడిట్ చేయరు. వాళ్ళు అమౌంట్ క్రెడిట్ చేయరు కాబట్టి చేయలేనప్పుడు మాత్రమే డీలింక్ అవుతాయి. ఇక్కడ ఉన్న రెండు కారణాల్లో మనం ఏ కారణంతో డీలింగ్ చేస్తున్నామో సెలెక్ట్ చేస్తే రెండు చెక్ బాక్సులు కనిపిస్తాయి. వీటిలో ఒకటి క్రియేట్ చేసిన ఐడి నాది కాదు, నాకు తెలియకుండా క్రియేట్ చేశారు. ఈ ఐడిలో ఏదైనా అమౌంట్ ఉంటే దాన్ని జప్తు చేయడానికి కానీ ఫ్యూచర్లో ఏదైనా అమౌంట్ వేసే అవకాశం ఉంది కాబట్టి నేను ఈ అకౌంట్ను డీలింగ్ చేయడానికి నా సమ్మతిని ఇస్తున్నానని చెప్పేసి అర్థం. దీన్ని పూర్తిగా చదివిన తర్వాత అర్థం చేసుకుని మనం టిక్ చేసినట్లయితే, అదేవిధంగా మన ఏదైతే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అనేది వెళుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి మనం రెండు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ మెంబర్ ఐడి డీలింక్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే కంట్రిబ్యూషన్ ఈజ్ అవైలబుల్ ఎగ్నెస్ట్ మెంబర్ ఐడి, డీలింక్ ఈజ్ నాట్ అలౌడ్ అని మీకు వస్తుంది. అంటే ఈ కంపెనీలో మనకి కంట్రిబ్యూషన్ అనేది ఉంది కాబట్టి డీలింగ్ చేయడం కుదరదు అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీలని డిలీట్ చేయడం అవ్వదు. ఖచ్చితంగా ఆ కంపెనీలని డీలింగ్ చేయడం అవ్వదని చెప్పేసి మీరు గమనించాలి. ఇక్కడ వరకు మీరు చూసారు కనుక మీకు ఈ డీలింగ్ గురించి ఒక కన్క్లూజన్కి వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. ఎవరు కూడా ఈ డీలింగ్ ఆప్షన్ని ఎంచుకునే ముందు బాగా ఆలోచించి ఖచ్చితంగా ఎంచుకోవాలన్నప్పుడు మాత్రమే ఎంచుకోండి.
అదేవిధంగా ఇప్పుడు ఆటో ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఏదైనా కంపెనీ మన ప్రమేయం లేకుండా మెంబర్ ఐడి క్రియేట్ చేస్తే మన మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కాబట్టి వచ్చిన వెంటనే మెంబర్ లాగిన్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. లేకపోతే ఆటో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఏమీ చేయలేం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.